మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా బుడతంబొట్లు అనే ఒక పేరు మోసిన వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి 15 ఎకరాల పొలం, ఒక పెద్ద మిద్దె ఇల్లు కూడా ఉంది. ఆ ఊరిలో డబ్బున్న వ్యక్తులలో, అలాగే మంచి మనసున్న వారిలో ఆయనది మొదటి స్థానం. ఊరిలోకి ఎవరైనా కొత్తవారు వస్తే వాళ్ళని బాగా పలకరించడం, తన సొంత వాళ్ళన్నట్టుగా పరిచయం చేసుకోవడం చేసేవాడు. అలా వేసవికాలం వెళ్ళిపోయి చలికాలం రానే వచ్చింది. బుడతంబొట్లు చలిమంట వేసుకొని అలా కూర్చొనున్నాడు. ఇంతలో జోరున వర్షం కురవడం మొదలయ్యింది. వెంటనే చెట్టు కిందికి తిర్రుమంటాడు. ఓరి దేవుడా, మా ఊరి మీద ఏమైనా కక్ష పెట్టుకున్నావా ఏంటయ్యా? ఈ చలికాలంలో కూడా వాన పడుతుంది. అసలే ఉన్న చలికే చస్తుంటే మళ్ళీ ఈ వానొకటి. గంట సేపైనా వాన మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇంత వానలో కూడా తడుచుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు నడుచుకుంటూ వస్తారు. పక్కన్నే చెట్టు కనబడేసరికి అక్కడ ఆగిపోతారు. వాళ్ళని చూసిన మన బుడతంబొట్లు ఊరుకుంటాడా? ఏంటి బాబు, వానలో కూడా నడుచుకుంటూ వస్తున్నారు? కాసేపు ఎక్కడైనా ఆగి రావచ్చు కదా. అసలే చలికాలం, పైగా గంట సేపటి నుంచి వాన దంచి పడేస్తుంది. ఆగాలని మేం చూసామయ్యా, కానీ ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనపడలేదు. ఇంకా ఎక్కడ ఆగినా తడిసిపోతామని గబగబా వస్తూ వస్తూ ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనపడితే నిలబడ్డామయ్యా. బుడతంబొట్లు వీళ్ళని ఈ ఊరిలో ఎప్పుడూ చూడలేదని కాస్త సందేహంగా వాళ్ళని ఈ వివరాలన్నీ అడుగుతాడు. ఇదిగో బాబు, మిమ్మల్ని ఈ ఊరిలో ఎక్కడా చూడలేదే. ఇంతకు ఎవరి తాలూకా మీరు? ఊరికి ఏమైనా కొత్తనా? వాళ్ళిద్దరూ కాస్త కంగారుగా మొహాలు పెడతారు. అయ్యా, నా పేరు సుధాకర్, మా ఆవిడ పేరు సురేఖ. మాకు పట్నంలో ఒక ఇల్లు కూడా ఉంది. మాకు చేతిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మా ఇల్లు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. మాకు ఇల్లు లేకపోవడంతో ఈ రోజున రోడ్డున పడ్డాం. కనీసం నా బాధను అర్థం చేసుకోకుండా నా సొంత బంధుమిత్రులే నన్ను మోసం చేశారు. ఒక పరాయివాడిగా చూశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా సతమతమవుతూ వచ్చాను. అయ్యో పాపమని బుడతంబొట్లు చూస్తుంటే పెళ్ళయ్యి కొంతకాలమే అయినట్టుందే. మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది గాని ఉండటానికి ఇల్లు, పూట గడవడానికి పని ఇప్పిస్తా. మీకు సరే అంటే ఇప్పుడే బయలుదేరదాం. కాసేపటి తరువాత వర్షం ఆగిపోతుంది. బుడతంబొట్లు వాళ్ళిద్దరినీ కాస్త నిమ్మలం చేసి ఉండటానికి ఒక చిన్న ఇల్లు, అలాగే పూట గడవడానికి ఓ కూలీకి చేసే వ్యవసాయం, వీళ్ళిద్దరికీ అన్నీ సకలం చేస్తాడు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. బుడతంబొట్లకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటారు. అలా కొన్ని రోజుల తరువాత, ఏంటయ్యా రోజు రోజుకి చిక్కిపోతున్నారు? పైగా ఊర్లో ఉన్న వాళ్లకు ఏది అడిగినా ఇవ్వను అనకుండా ఇచ్చేస్తూనే ఉన్నారు. ఇలాగైతే మీ ఆస్తి మొత్తం దాన ధర్మాలకే పోతుందయ్యా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు చేసింది చాలు గాని ఇక సెలవు తీసుకోండయ్యా. ఓనీ లేరా, మనం ఎంతకాలం ఉంటాం చెప్పు? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వస్తామా? పోయేటప్పుడు ఏమైనా సంపాదించుకున్నదంతా తిరిగి తీసుకెళ్తామా? మీరేమో ఇలా పనిచేసుకుంటూ పోతే మీ పిల్లాడి భవిష్యత్తు ఏం కావాలయ్యా? అయినా అమ్మయ్య గారున్నుంటే మిమ్మల్ని అదుపులో పెట్టేవారులేండి. అవునరా సుధాకరు, లేక లేక ఒక కొడుకు పుట్టాడు. నా వయసేమో మీద పడుతుంది. నాకంటూ ఏం లేకపోయినా నా కొడుక్కి మాత్రం తల్లిని ఇవ్వలేకపోతున్నాను. వాడి గురించి ఆలోచించి ఆలోచించి ఇలా అయిపోయానులే. బుడతంబొట్లకి 40 సంవత్సరాలుండగా ఒక కొడుకు పుడతాడు. ఇప్పుడు బుడతంబొట్లకి 50 సంవత్సరాలు. అంటే ఆ పిల్లవాడి వయసు 10 సంవత్సరాలుంటాయి. వాడు పుట్టిన వెంటనే వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. అప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అలా నెల రోజుల తరువాత బుడతంబొట్లకి నల్లు వ్యాధి వస్తుంది. సుధాకర్ అలాగే సురేఖ ఇద్దరూ ఆ విషయం తెలుసుకొని వెంటనే బయలుదేరుతారు. నా చేతనైందంతా నేను చేశానయ్యా. ఇక నా వల్ల కాదు. ఈ రోగానికి నా దగ్గర మందు లేదు. ఇక మీరు చివరిగా చేయవలసిన పరిహారం ఒక్కటుంది. అదేంటంటే పట్నంలో చికిత్స పొందడమే.
ఆ వ్యాధికి పట్నంలోకెళ్ళి సుమారుగా 10 సంవత్సరాల చికిత్స పొందాలని ఆ నాటు వైద్యుడు అంటాడు. లేదంటే చనిపోయే అవకాశం ఉంటుందని ఊర్లో ఉండే పేరు మోసిన ఒక నాటు వైద్యుడు చెప్తాడు. చెప్పిన తరువాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలి వేస్తుందయ్యా. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారయ్యా. మీకు జబ్బు సోకిందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక మాట చెప్పింటే దగ్గరుండి నేనే చూసుకునేవాడిని కదయ్యా. ఈ రోగం ఎవరి వల్ల తగ్గదని ఆ నాటు వైద్యుడు చెప్తున్నాడురా. నా దిగులు మొత్తం నా ప్రాణాల గురించి కాదురా, నా కొడుకు గురించి. తల్లి లేనివాడు కదా, మీ చేతుల్లో పెడదామని మిమ్మల్ని తొందరగా పిలిపించాను. భలేవాడివయ్యా. మా స్థితి తెలుసు కదయ్యా. అసలే మా చేతికి మూతికి తగలదు కదయ్యా. మీకు ఆ బాధ అక్కర్లేదురా సుధాకర్. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇదిగోండి నా ఆస్తి. బుడతంబట్లు తన దగ్గర ఉండే ఆస్తి మొత్తం సుధాకర్ చేతిలో పెడతాడు. సుమారుగా ఆ ఆస్తి విలువ 2 లక్షలు, తన దగ్గర ఉన్న పొలం పేపర్లు మొత్తం ఇచ్చేస్తాడు. ఒరే సుధాకరు, నా కొడుకును పెంచి పెద్ద ప్రయోజకుడిని చెయ్యిరా. 10 మందిలో తల ఎత్తుకునేలా చెయ్యి. నేను వచ్చే వరకు. ఇంకా మీరేం భయపడకండి అయ్యా, మేం చూసుకుంటాంలేండి. నేను ఒక తల్లిలాగా, మా ఆయన ఒక తండ్రిలాగా మీ పిల్లవాడిని చూసుకుంటాంలేండి. మీరేం చింతించకండి. సుధాకర్కు అలాగే సురేఖకు ఆ ఆస్తి పేపర్లు ఇవ్వగానే కాస్త సంతోషంగాను అలాగే కాస్త బాధగాను మొహం పెడతారు. బుడతంబొట్లు చికిత్స పొందడానికి పట్నానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన 1 నెల తరువాత బుడతంబొట్లు గారు వెళ్ళి ఈ రోజుటికి సుమారుగా 1 నెల అవుతుందండి. కాస్త పిల్లాడు క్షేమంగా ఉన్నాడని ఒక కబురైనా చెప్దామండి. అయినా కబురు చేసినా మతి స్థిమితంలో లేని ఆయనకు ఎలా అర్థమవుతుంది పిచ్చిదానా. ఇంకో రోజో ఇంకో నెలనో చూద్దాంలే. ఏంటండి మీ మొహంలో మూర్ఖత్వం కనపడుతోంది? మన దగ్గర ఆస్తి పేపర్లున్నాయనా మీ ధైర్యం? సుధాకర్కి పోను పోను గర్వం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆస్తి మొత్తం తన పేరు మీదే ఉందని. పిల్లాన్ని పోషిస్తున్నాం కదే, ఆ మాత్రం పొగరు మూర్ఖత్వం ఉండాల్సిందే కదా. ఇంకా ఆస్తి అంటావా? ఒక్కసారి మన చేతుల్లో పడిందంటే ఆ దేవుడు కూడా నా దగ్గర నుండి తీసుకోలేడు. అయినా ఇప్పుడు ఆస్తి అమ్మేసి పట్నంలో ఒక పెద్ద ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటండి అలా అంటున్నారు? పిల్లవాడు చదువు కోసమని ఆయన మనకు డబ్బులిస్తే దాంతో ఇల్లు కొంటా అంటున్నారు. ఇది న్యాయం కాదు కదండి. ఒకసారి ఆలోచించండి. ఓసే, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మన చక్రం మనమే తిప్పుకోవాలి. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో లేదో. అయినా ఇల్లు కొన్న తర్వాత నీకు నగలు కూడా కొందామనుకున్నా. నువ్వేమో పిల్లాడి చదువు, పిల్లాన్ని పోషించడం ఒక ధర్మం అంటున్నావు. అవునా? అయితే నాకు 7 వారాల నగలు, అలాగే ఎక్కువ ధరలో ఉండే కంచిపట్టు చీరలు, నా సౌందర్యాన్ని మెరిపించే ఓ మేకప్ కిట్టు, ఇవన్నీ ఇస్తానంటేనే నేను ఇల్లు తీసుకోవడానికి ఒప్పుకుంటాను. ఓసి తింగరిదానా, నీకు ఏం కావాలో అన్నీ తీసుకో. అయితే నీకు కావాల్సినవన్నీ మనం ఇల్లు తీసుకున్న తర్వాతనే తీసుకో. అలాగైతేనే నేను ఒప్పుకుంటాను. బుడతంబొట్లకి మాటిచ్చిన విషయం మర్చిపోయి సుధాకర్ పిల్లాడి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన అత్యాస మూర్ఖత్వంతో పట్నంలో ఒక పెద్ద మిద్దె ఇల్లు తీసుకుంటారు. వీళ్ళ ఇద్దరితో పాటు ఆ చిన్న పిల్లవాడిని కూడా తీసుకొని వస్తారు. డబ్బు మూర్ఖంలో పడి ఆ ఇద్దరు ఆ చిన్న పిల్లాడిని పట్టించుకోకుండా ఉంటారు. అమ్మా, నేను షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటాను. ఒక 5 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. ఈ వయసుకే నీకు 5 రూపాయలతో ఏం పనుందిరా నీకు? అందరూ ఈ వయసు నుంచే పనికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు డబ్బులు ఇస్తుంటే నువ్వేంట్రా తిరిగి నన్నే అడుగుతున్నావు? సుంటా, డబ్బులు లేవు గిబ్బులు లేవు, ముందు బయటికి వెళ్ళి ఏదైనా పని చూసుకోపో. సురేఖ అంతలా తిడుతుంటే పాపం ఆ అబ్బాయి ఏం చేస్తాడు? బయటకి వెళ్ళిన తరువాత ఓ చికెన్ షాప్లో ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతాడు. ఆ ఆయన అబ్బాయితో ఇలా అంటాడు. ఉందబ్బాయి, అయితే రోజుకి 5 రూపాయలు ఇస్తాను. పోను పోను నీ పనితనం చూసి రూపాయి పెంచుకుంటూ పోతాను. నీకు సరే అంటే ఇప్పుడే పని మొదలుపెట్టు. ఎవరి కింద చెయ్యి చాపకుండానే తొందరగానే పని దొరికిందిలే అని అబ్బాయి ఎంతో కొంతలే అనుకొని పని మొదలు పెడతాడు.
చూస్తుండగానే ఆ పిల్లాడు వయసుకు వస్తాడు. ఇంట్లో ఉండే సుధాకర్ అలాగే సురేఖ ఏమాత్రం మారకుండా అలానే ఉంటారు. ఇంకా ఆ అబ్బాయిని అసహించుకుంటూనే ఉంటారు. కానీ ఆ అబ్బాయి మాత్రం చేసే ప్రతి పని, తనకి వచ్చే ప్రతి రూపాయి ఇంట్లో చెప్తూనే ఉంటాడు. అమ్మా, ఈరోజు నేను పని చేసిన నా నెల జీతం తెచ్చాను, ఇదిగో తీసుకో అమ్మా. ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బు సిగ్గు లేకుండా సురేఖ తీసుకుంటుంది. ఏంటి, ఈ నెల జీతం తక్కువైందే? ఖర్చు చేయడం అదొక పనిలా పెట్టుకున్నావా? ఎప్పుడు చూసినా బయటికి తిరుగుతూనే ఉంటావు. ఈ మధ్య కొత్త చిల్లర వెధవలు తయారయ్యారు. ఇంకోసారి జీతం తక్కువ ఇస్తే ఇంట్లో నుండి గెంటేస్తాను. ఆ అబ్బాయి నెల జీతం చేతిలో పెట్టినా కూడా సురేఖకు ఇంకా తక్కువ ఇస్తున్నాడనే అనుమానమే ఎక్కువ. దీనికి తోడు ఆ సుధాకర్ కూడా ఆ అబ్బాయిని తిట్టి పడేస్తూ ఉంటాడు. ఏంటో నా జీవితం, నేను ఎంత సంపాదించినా మా అమ్మకు ఏమాత్రం సరిపోదు. ఒక కొడుకును పెంచే పద్ధతి ఇదేనా? పొద్దున్నే లేచి పనికి వెళ్ళేవాడిని, ఈ ఊరిలో నేనొక్కడినే ఉన్నట్టున్నా. అని వాళ్ళ అమ్మా నాన్నల్ని తిడుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ షాప్ ఓనర్ బయటకు వెళ్ళి వస్తాను అని ఆ అబ్బాయికి చెప్పి వెళ్తాడు. కొద్దిసేపటి తరువాత ఓ కస్టమర్ వస్తాడు. ఇదిగో బాబు, పెద్ద పెద్ద ముక్కలు చేసి ఒక 1/2 కిలో స్కిన్లెస్ చికెన్ కొట్టు బాబు. షాప్లో పనిచేసే అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. చూస్తుంటే బుడతంబొట్లు కొడుకులా ఉన్నాడే అని కాస్త సందేహంగా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఒక మాట అడిగి చూద్దామని ఆ కస్టమర్ ఆ అబ్బాయిని అడుగుతాడు. మా నాన్న పేరు సుధాకర్, మా అమ్మ పేరు సురేఖ అయ్యా. ఎక్కడో ఏదో తేడా కొడుతుందే అని అనుమానంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే అదయ్యిందిలే అని అనుకొని ఎలాగైనా ఆ సుధాకర్ని కలవాలనుకుంటాడు. అయితే మీ ఇల్లు ఎక్కడ బాబు? మీ నాన్న పేరు సుధాకరే కదా? అవునయ్యా, మా నాన్న పేరు సుధాకరే. ఏంటో చెప్పండి, మా ఇల్లు కూడా ఇక్కడే. ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? అయ్యా అని ఎందుకంటున్నావు బాబు? నేను నీకు పెద్దనాన్ననవుతాను. ఇంకోసారి ఎలా అనకు. మీ ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పు బాబు, నేను వెళ్ళి నా తమ్ముణ్ణి కలవాలి. క్షమించండి పెద్దనాన్న, నేను ఎవరో అనుకొని అలా అనేశాను. మా ఇల్లు ఇక్కడే, పక్క గల్లీలో. మిద్దె ఇల్లు సుధాకర్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ కస్టమర్ ఎవరో కాదు, బుడతంబొట్లకి సొంత అన్నలాంటివాడు. ఎలాగోలా ఆ సుధాకర్ గాడి ఇంటికి చేరుకుంటాడు. వివరాలన్నీ కనుక్కున్న తరువాత బుడతంబొట్లు ఆస్తి కాజేశారని తెలుస్తుంది. పైగా కొడుకుని కూలి పనికి పంపి ఇంకా మూర్ఖానికి పాల్పడ్డారని తెలుసుకుంటాడు. ఒరే సుధాకరు, నువ్వు ఆస్తి కాజేసినా నేను నా దారిలో వెళ్ళేవాడిని. కానీ వాడి కొడుకుని కూలి పనికి పంపుతున్నావు చూడు, అక్కడే నీ పెద్దరికం పోయింది. నిన్ను, వాడి ఆస్తిని ఎలా తిరిగి తీసుకోవాలనో ఆ బుడతంబొట్లకు బాగా తెలుసు. ఇంకా ఈ విషయాలన్నీ తెలిసేలోపు ఆస్తి మొత్తం ఇచ్చేసి మర్యాదగా ఊరి వదిలేసి పారిపో. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు నమ్మడానికి నేనేం పిచ్చోనేం కాదులే గాని ఈ విషయాలన్నీ జరిగి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవ్వరికి చెప్పినా ఏమీ చేసుకోలేరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బుడతంబొట్లు గాడికి చెప్పు, వాడి కొడుకుని, వాడి ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని. తలతిక్కలోని సరిచేసేది, కోపాన్ని అదుపులో పెట్టేది, ఎవరు ఎన్ని చెప్పినా భయపడని ఏకైక ఆయుధం ఒక్క డబ్బు మాత్రమే. సుధాకర్కి డబ్బు మదం బాగా పట్టిందని గ్రహించి అక్కడ్నుండి వెంటనే బుడతంబొట్లు చికిత్స పొందుతున్న హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఏంట్రా ఎలా ఉన్నావు? పట్నంలో ఉండి కూడా నీకు ఇప్పుడు రావాలనిపించిందా? సర్లే కాని మా చెల్లెమ్మ ఎలా ఉంది? అంతా బాగున్నారా? అంతా బాగున్నారులేరా, ఒక్క నువ్వు తప్ప. అసలు బయట ఏం జరుగుతుందో నీకు కొంచెమైనా తెలుసా? ఏంట్రా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ సుధాకర్ గాడు, ఆ గయ్యాలి సురేఖ ఇద్దరూ కలిసి బుడతంబొట్లు కొడుకు భవిష్యత్తు పాడు చేశారని వివరిస్తాడు. అలాగే ఆస్తి మొత్తం తీసుకొని ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారని చెప్తాడు. ఆ సిగ్గులేని సుధాకర్ అలాగే గయాలి సురేఖ ఎలా తన సొంత ఇంటిని పోగొట్టుకుంటారో అలాగే
ఇప్పుడు కూడా బుడతంబొట్లు తనకున్న పలుకుబడితో అంటే గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ ఇల్లుని తన స్వాధీనం చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి చెట్టు కింద నీడలా అయిపోతుంది. ఇల్లు స్వాధీనం చేసుకున్న తరువాత బుడతంబొట్లు వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. మీరు నాకు మొదటిగా పరిచయం అయినప్పుడు మీకంటూ ఒక ఇల్లునిచ్చి నీడనిచ్చాను. ఆ రుణం తీర్చుకోవడానికి మా అబ్బాయిని ఒక 10 సంవత్సరాలు చూసుకోండని చెప్పాను. కానీ మీరు అత్యాశకు పోయి నా కొడుకు జీవితాన్ని అలాగే మీ ఇద్దరి జీవితాలని నాశనం చేసుకున్నారు. ఇక మీరు చిప్పకూడు తిని బ్రతకండి. సుధాకర్ అలాగే సురేఖ వీళ్ళిద్దరూ చేసిన తప్పు తెలుసుకొని బుడతంబొట్లతో ఇలా అంటారు. నన్ను క్షమించండి అయ్యా. మీరు నాకు ఉండటానికి ఒక ఇల్లునిచ్చారు. నోట్లో 5 ముద్దలు పోవడానికి కూలి పని కూడా ఇచ్చారు. అప్పట్లో మీరు చేసిన సాయం ఎన్నటికీ మర్చిపోవద్దు అని అనుకునేవాడిని. మీరు ఇచ్చిన ఆస్తిని చూసి మంచి మనసుతో తీసుకున్నాను. నేను ఆశకు పోయి మిమ్మల్ని మోసం చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ కథలో సుధాకర్ సురేఖ ముందు ఎలా అయితే వర్షంలో తడుచుకుంటూ వస్తారో అలాగే ఇప్పుడు మండు టెండలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందువల్ల అంటే అత్యాశకు పోతే ఇలానే జరుగుతుంది. పరుల సొమ్ము పాము వంటిది. పరుల సొమ్ము ఆశించిన వాడు ఎప్పటికీ తిరిగి కోలుకోలేడు.